పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయోత్సవ ముగింపు సభ యొక్క పోస్టర్లను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ రాష్ట్రంలో యువత భవిష్యత్తును మార్చడానికి యువత సమస్యలు తెలుసుకుంటూ మొదలుపెట్టిన యువగలం పాదయాత్ర ఆపాలని ప్రయత్నించిన అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకుంటూ జనబలంగా మారి విజయవంతంగా 226 రోజుల్లో 97 నియోజకవర్గాలు 3132 కిలోమీటర్లు పూర్తి చేసుకుని రేపు 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తలపెట్టినటువంటి యువగళం పాదయాత్ర 226 రోజుల పాటు అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా విజయవంతంగా దాదాపు 97 నియోజకవర్గాలు 3132 కిలోమీటర్లు 2100 గ్రామాల్లో పర్యటిస్తూ పూర్తిగా విజయవంతమైనటువంటి సందర్భంగా తలపెట్టినటువంటి యువగళం నవశకం పేరుతో విజయోత్సవ సభ రేపు 20వ తారీఖున విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. కావున తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, నారా లోకేష్ గారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వీరివిరిగా పాల్గొని రాబోయేటువంటి ఎన్నికలకు ఇది ఒక శంఖారావంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను ప్రతిబింబించేటువంటి విధంగా ప్రతిపక్ష పార్టీకి, అధికార పార్టీకి ఇది ఒక చెంపపెట్టు సభగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున సాయంత్రం 5 గంటలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే నారా లోకేష్ గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరుతా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.